మహాగరుడ, మహోన్నతుడ, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట తండ్రి మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు, మా ఆత్మీయ జీవితాన్ని నైనా జాగ్రత్తగా చక్కబరుచుకునేటటువంటి యొక్క మాటలను, వెలిగించుకునేటటువంటి మాటలను, మా అంతరంద్రియముల్లోనైనా మరి చొప్పించుకునేటటువంటి మాటలను మేము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాకు ఎంతైనా అవసరం తండ్రి. మీ సన్నిధి కాంతులు మాకు బ్రతుకు పర్యాయం వరకు ఉండలాగిన కృపగా ఇచ్చేయండి తండ్రి. చెప్తున్నటువంటి నాకైనా వింటున్నటువంటి బిడ్డలకైనా తండ్రి నేను నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అర్థం చేసుకునేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు ఎలా ఉంటారు అన్నదే మనం బైబిల్లోనికి వెళ్ళి కొన్ని వచనాలని ఈరోజు తీక్షణంగా మనం ఆలోచిద్దాం. చెప్పబడుతున్నటువంటి యొక్క మాటలు మీకు నచ్చొచ్చు, నొచ్చుకోవచ్చు. అయినప్పటికీ కూడా మా మంచి కోసమే చెప్తున్నారని నువ్వు అనుకోగలిగితే, ఇవి దేవుడి మాటలని నువ్వు ఆలోచించగలిగితేనే ఈ మాటలో ఉన్నటువంటి సారాంశం నీకు అర్థమవుతుంది. దేవుని సంఘంలో స్త్రీ పాత్ర ఏమిటో అనేది మనము కొంచెం జాగ్రత్తగా మనము ఆలోచించగలిగితే, ఏమండి, రోగానికి మందు వేయకపోతే రోగం ముదురుతుంది. రోగం తగ్గాలి అంటే నువ్వు ఖచ్చితంగా భరిస్తేనే, ఆ యొక్క మందు యొక్క చేదును నువ్వు భరించగలిగితేనే ఆ రోగం తగ్గుతుంది. మందు చేదుగా ఉంది కదా అని చెప్పేసి నువ్వు మందుకు దూరం అయిపోతే నష్టపోయేది నీవే, రోగం ముదిరేది నీకే. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మరి బైబిల్లో మరి స్త్రీ పాత్ర ఏంటో మనము చాలా జాగ్రత్తగా మనము ఆలోచిద్దాం. అపురూపమైనది ఆడజన్మని అంటూ ఉంటారు అప్పుడప్పుడు అక్కడక్కడ. ఈ మాట జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అనాలి. అపురూపమైనది ఆడజన్మని, ఒక జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అంటే బాగుంటుంది. ఇంటికి దీపము ఇల్లాలని కూడా అంటూ ఉంటారు. అలాగే మనం గమనించగలిగితే ఈ స్త్రీలకి మరి బస్సుల్లో కానీ మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి సీట్లను కూడా కేటాయించినట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. స్త్రీలు కూడా మరి ఈరోజు ఆటోలు, బస్సులు కూడా తోలుతున్నారు. వాళ్ళు కూడా మేమేమి తక్కువేం కాదు అన్నట్టుగా కూడా ట్రైన్లు మరి పైలట్లు కూడా అవుతున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. కనుక మేము కూడా ఏ విషయంలో తీసిపోము అని పోటీ పడుతున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. రైట్, మంచిదే. అయితే ఆడపిల్ల పుడితే మరి చంపుదామన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా బ్రతికేంటి అని కొందరు మరి స్త్రీ జన్మ ఎందుకు నాకెందుకు ఇలా అయిపోయింది అనేటువంటి దిగులు పడి మరి భూమి మీద ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి స్త్రీలు కూడా లేకపోలేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక పక్కేమో స్త్రీలు మరి ఉన్నతంగా ఎదుగుతుంటే, భూమి మీద నడిపే దగ్గర నుంచి ఆకాశంలో నడిపించే అంతవరకు కూడా ఉన్నతంగా ఎదుగుతుంటే, మరొక పక్క స్త్రీ మరి ఎందుకు నా బ్రతికి ఇలా అయిపోయిందని చనిపోయేటటువంటి వాళ్ళు, ఆత్మాహుతులు అయిపోయేటటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అసలు స్త్రీ గురించి దేవుడు ఏం చెప్పాడో మొదటగా మనము గమనిద్దాం. అసలు స్త్రీ గురించి దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో తెలియాలి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ముందే చెప్పాను మీకు, ఈ మాటలు నచ్చొచ్చు, నొచ్చుకోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు హృదయపూర్వకంగా ఈ మాటలను ధ్యానించాలి. ఎందుకంటే ఇవి దేవుడి మాటలు, నా మాటలు కాదు కాబట్టి. 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. బాగా గమనించాలి. పురుషుని కొరకు సాటి అయిన సహాయము చేయుదును అనుకొనెను దేవుడు. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. పురుషుడు కొరకే సాటి అయిన సహాయం చేయాలనుకున్నాడంట దేవుడు. చెయ్యాలి అని దేవుడు అనుకున్నాడు కనుకనే స్త్రీ పుట్టింది. ఈ మాట ప్రతి స్త్రీకి తెలియాలి, ప్రతి స్త్రీకి కూడా తెలియాలన్నమాట. అసలు స్త్రీకి జన్మనివ్వాలని ఎందుకు అనుకున్నాడు? పురుషునికి సహాయము కొరకు, పురుషునికి సహాయము కొరకు అనేది నీకు అర్థం కావాలి. బాగా గమనించగలిగితే మొట్టమొదటిగా స్త్రీని దేవుడు అనుకున్నాడు కనుక పుట్టిందని తెలియాలి.
2, పురుషుని కొరకు పుట్టిందని తెలియాలి. 3, సహాయం చేయటానికి స్త్రీ పుట్టిందని తెలియాలి. ఈ 3 విషయాలు మీరు మైండ్లో పెట్టుకోవాలి. కనుక వివాహం అవుతుంది పురుషునికి సహాయం కోసం పుట్టింది. ఏమండి, స్త్రీకి వివాహం అవుతుంది పురుషునికి సహాయం కోసం పుట్టింది. మొదట తల్లి, ఆ తర్వాత అవ్వము నుంచి నిజంగా మెల్లమెల్లగా అలా అలా ఎదుగుతూ ఉంటుంది స్త్రీ గమనించగలిగితే. ఇలాంటి స్త్రీ గురించి నిజంగా వివాహం అయిన తర్వాత ఈ యొక్క స్త్రీ గురించి ఎంత చక్కగా చెప్తుంది బైబిల్ అంటే 31వ అధ్యాయము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనము జాగ్రత్తగా చదువుకుందాం ప్రేమైన దేవుని వాళ్ళారా. 31వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం సామెతల గ్రంథములోనే. ఏమండి, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అన్నాడు. చూడాలి, మీరు బాగా గమనించగలరు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే సులభం అన్నాడా, అరుదు అన్నాడా? అరుదు అంటే రేర్ అంట, అంటే చాలా కష్టం అంట, చాలా అంత ఈజీగా దొరకదని అర్థమవుతుంది. బాగా గమనించగలిగితే ఆది కాండంలో జన్మనిచ్చాడు స్త్రీకి. ఆ స్త్రీ నుంచి ఎంతోమంది తల్లులు వచ్చారు, భార్యలు కూడా వచ్చారు, ఎంతోమంది స్త్రీలు కూడా వచ్చారు. ఆ గర్భంలో నుంచి వచ్చిన వీరందరిలో గుణవతి అయిన భార్య దొరుకుతూ అరుదు అన్నట్టు బాగా గమనించాలి. చాలామంది వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరిలో కూడా అరుదు అన్నాడంటే ఒకసారి మనం ఆలోచించాలి. నరుడి నుంచి ఎముకను తీసి చేసాడంటే ఎంత గొప్ప జన్మ స్త్రీది బాగా గమనించాలి. ఆయనే అరుదు అన్నాడంటే ఎంత బాధ. ఆయనే అరుదు అన్నాడంటే దేవుడే ఎంత అరుదు అన్నాడంటే ఎంత బాధ. కనుక సామెతల గ్రంథంలోనే మరో మంచి మాట చూస్తే 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం. భార్య దొరికిన వారికి మేలు దొరికెను అన్నాడు. చూడండి, అక్కడేమో అరుదు అన్నాడు, ఇక దొరికింది అన్నాడంటే మాత్రం మేలు దొరికినట్టే. భార్య దొరికిన వారికి మేలు దొరికెను అన్నాడంటే ఏ భార్య అని నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఏ భార్య దొరికిన వారికి? గుణవతి అయిన భార్య దొరికిన వారికి మేలు దొరికినట్లు అనమాట. ఒక విషయం మనకు అర్థమవుతుంది. స్త్రీ గురించి దేవుడు ఏం చెప్పాడో ఒకటి అర్థమవుతుంది. స్త్రీ దేవుడు అనుకున్నాడు కనుక పుట్టింది. 2, పురుషుని కొరకు పుట్టింది. 3, సహాయం చేయటం కోసం పుట్టింది. ఎవరికి? పురుషుడికి సహాయం చేయటం కోసం పుట్టింది. రైట్. ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క బిడ్డగా ఉన్నటువంటి యొక్క స్త్రీ పెరిగి తల్లిగా, భార్యగా ఇట్లా పెరుగుతున్నటువంటి స్త్రీ గురించి బైబిల్ ఏం చెప్పిందని అంటే గుణవతి అయినటువంటి భార్య దొరకడం అరుదు అన్నాడు. భార్య దొరికిన వాడికి మేలు దొరుకునంటే గుణవతి అయిన భార్య దొరకడం అంత ఈజీ కాదు, సులభం కాదు అని ఒకటి మనకి క్లియర్గా మనకు ఒకటి అర్థమవుతుంది. ఇక రెండవదిగా స్త్రీ ఏం చేసిందని సర్టిఫికెట్ ఇచ్చాడు. బాగా గమనించాలి. స్త్రీ ఏం చేసిందని చెప్పేసి ఇలాంటి సర్టిఫికెట్ ఇచ్చాడు. మీరు బాగా గమనించాలి. ఏ సర్టిఫికెట్? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నటువంటి యొక్క సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చాడు అన్నది మనకు అర్థం కావాలి. రెండవదిగా మనం ఆలోచించగలిగితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం 2వ మాట చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. భార్య తోడి పోరు. ఏంటి ఏ రేంజ్ లోకి వెళ్ళిపోయిందో మనం గమనించాలి. భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. బాగా గమనించగలిగితే భార్య దొరికిన వానికి మేలు కాదంట. ఇప్పుడు ఏమొచ్చిందంట? పోరు వచ్చిందంట. చూడండి, ఏం సర్టిఫికెట్లు మారిపోతున్నాయి మీరు బాగా గమనించాలి. భార్య దొరికిన వానికి మేలు కాదు, పోరు అని చెప్తున్నాడు. మనం పోరు అంటే బాగా గమనించాలి. ఏమండి, స్టేట్కి మధ్య కొన్ని పోరులు జరుగుతూ ఉంటుంది. మీరు గమనించలేదు. రాష్ట్రానికి మధ్య కొన్ని పోరులు జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ మించిన పోరు ఏదంట? భార్యతోటి పోరు అన్నాడు. చూడండి, పోరు అంటున్నాడు. చూడండి ఎలా మారిపోయిందండి. ఎలా ఉండాల్సినటువంటి భార్య, ఏమండి, ఎముక నుంచి తయారు చేయబడినటువంటి యొక్క భార్య గురించి, ఎముక నుంచి తయారు చేయబడినటువంటి యొక్క స్త్రీ, గొప్పదైనటువంటి ఈ స్త్రీ జన్మ గురించి ఎంత గొప్పగా చెప్పి, ఏమంటే దేవుడే అంత అరుదు అని చెప్పినటువంటి పరిస్థితులు ఏర్పడిందంటే ఎంత పోరుగా మారిపోయిందంటే మీరు బాగా గమనించాలి.
21వ అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని చూద్దాం. 21వ అధ్యాయం, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి చూడండి. 9వ వచనం ఏమండి, గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే, గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు. ఒక మూలన నివసించుట మేలు. ఇక్కడ ఏమంటున్నాడు? గయ్యాళితో పెద్ద ఇంట్లో ఉంటే కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు అంటున్నాడు. అంటే భార్య కాస్త దేనిగా మారిపోయింది? ఏమండి, గయ్యాళిగా మారిపోయింది, పోరుగా మారిపోయింది. చూసారండి, భార్య వాస్తవానికి సహకారి. తనకిచ్చినటువంటి బిరుదు ఏంటి తెలుసా? తనకిచ్చిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? సహకారి. పురుషునికి సహకారిగా ఉండాల్సిన భార్య కాస్త గయ్యాళిగా మారిపోయింది. గయ్యాళిగా మారిపోయింది. ఈరోజు పోరుగా మారిపోయినట్టుగా ఒకటి మనకి బైబిల్లో చక్కగా వివరణ ఇస్తున్నాడు దేవుడు సొలొమోను గారి ద్వారా. ఇక మనం రెండు గమనించాం ఇప్పటి వరకు. స్త్రీ గురించి దేవుడు ఏమన్నాడో మొదటి భాగంలో మనం గమనించాం. ఇక రెండవ భాగంలో స్త్రీకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఏంటో కూడా మనము గమనించాం. ఇక మూడవదిగా పుట్టింది ఎందుకు, అసలు స్త్రీ పుట్టింది ఎందుకు, పుట్టింది ఎందుకు, చేస్తుందేంటి మనం గమనించాలి. ఏమండి మా ఆయన కొడతాడండి, తిడతాడండి అనేది తర్వాత. ముందు నువ్వెందుకు గయ్యాళిగా మారిపోయావు? రేపు నేను నిలదీస్తాడు దేవుడు. ఏమండి, నేను ఈరోజు ఇలా అయిపోవటానికి కారణం ఆయన అని చెప్పేసి దయచేసి ఆయన పైన నిందలు వేయకండి. దేవుడు మరి నిర్మించినటువంటి దేవుడు, మరి నిన్ను ఏ రీతిగా చూస్తున్నటువంటి దేవుడు ముందు నువ్వెందుకు గయ్యాళిగా మారిపోయావు అని అడుగుతాడు. ఫస్ట్ పాయింట్. అప్పుడు నువ్వు సమాధానం నీ తండ్రికి నువ్వేం చెప్తావు? వాళ్ళను కాదు నిన్ను అడిగేది. డైరెక్ట్గా నిన్నే సూటిగా ప్రశ్న వేస్తాడు. నిన్ను నిర్మించినందుకు నువ్వేం చేసావు? నువ్వెందుకు గయ్యాళిగా మారావు? నువ్వెందుకు పోరుగా మారావు అంటే నువ్వేం సమాధానం చెప్తావు? చెప్పడం ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి సామెతల గ్రంథము 25వ అధ్యాయం, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 24వ వచనము. 24వ వచనంలో కూడా మళ్ళీ అదే మాట ఉంటుంది చూడండి. 25, 24. గయ్యాళితో పెద్ద ఇంట నుండిట కంటే. ఏమంటే 21:9 కూడా ఇదే మాట చదివే మనం. మళ్ళీ 25:4 కూడా గయ్యాళితో పెద్ద ఇంట నుండిట కంటే మిద్దె మీద నివసించుట మేలు. ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు? ఎందుకు ఇలా పోరుగా మారిపోయావు? ఎందుకు ఇలా గయ్యాళిగా మారిపోయావు? నువ్వు చేస్తున్న పని ఏంటని అడుగుతున్నాడు దేవుడు. ఇంకా 27వ అధ్యాయం నుండికి రండి. 27వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. 27:15. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము అనుంది చూడండి. ఏమిటి నిజంగా దేవుడు చేసింది ఎందుకు? ఈవిడ చేస్తుంది ఏంటి? స్త్రీ చేస్తుంది ఏంటి? బాగా గమనించాలి. ముసురు దినమున ఎడతెగ ఒకటే ముసురు పడుతూనే ఉంటుంది. ఏ పని చేసుకోలేమండి. బాగా గమనించలేదు. ముసురుని చూస్తే ఏ పని చేసుకోలేము. ఏమంటే ఎంత ఎండైనా భరిస్తూ ఉంటాం, కానీ అబ్బా ఈ ముసురుకి ఏ పని అవ్వట్లేదు అంటూ ఉంటారు. చూసారా? అంటే కంటిన్యూగా ముసురు ఎంతమందికి ఇబ్బందికరంగా ఉంటుందో, డిస్టర్బెన్స్గా ఉంటుందో, ఏది చేయలేమో, ఆ ముసురును కారు నీళ్లును గయాళి అయిన భార్యయు సమానము అంటున్నాడు. సమానంతో పోల్చాడు చూడండి. ముసురుతో పోల్చాడు చూడండి. భార్యని ముసురుతో పోల్చాడు చూడండి. కనుక భర్త కొట్టాడనో ఏమండి సంపాదించటం లేదని భర్త బలహీనతను చూస్తున్నావే తప్ప నీ సంగతి ఏంటని అడుగుతాడు రేపు దేవుడు. నువ్వెందుకు గయ్యాళిగా మారిపోయావు? నువ్వెందుకు ముసురుతో ఉన్నటువంటి నీళ్లతో సమానంగా నువ్వెందుకు బతుకుతున్నావు? పోరుగా నువ్వెందుకు బతుకుతున్నావు? ఎందుకు నువ్వు గుణాన్ని కోల్పోయావు? సహకారిగా ఉండాల్సి నువ్వు గుణాన్ని ఎందుకు కోల్పోయావు అని అడుగుతాడు రేపు దేవుడు నిన్ను. అప్పుడు ఏం సమాధానం చెప్తావు నువ్వు? కనుక ప్రియమైన దేవుని వారలారా, కన్ను మూసిన తర్వాత అడిగే ప్రశ్న మొదట నువ్వేం చేసావు నా కోసం? నీ కోసం అన్నీ మరి ఇన్ని పదాలు రాస్తే నువ్వు చూడవా అని అడుగుతాడు. మరి ఏ రోజు నువ్వు చూడలేదా? బైబిల్ తెలియని ఏ స్త్రీనైనా క్షమిస్తాడేమో కానీ దేవుడు క్రైస్తవ స్త్రీగా నిన్ను క్షమించడు. బాగా గమనించాలి. క్రైస్తవుల గురించి చెప్తున్నటువంటి మాటలు. బైబిల్ తెలియని ఏ స్త్రీనైనా క్షమిస్తాడేమో కానీ దేవుడు క్రైస్తవ స్త్రీగా నిన్ను మాత్రం క్షమించడు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త నువ్వు అనుకున్నట్టుగా లేకపోతే నిజంగా మరి మార్చాలి. ఎలా మార్చాలంటారా?
ఏమండి, మరి భర్తను బట్టి నా బతికిలా అయిపోయిందండి, అందుకే నేను మరి పోరుగా మారిపోయాను, ఏమండి గయ్యాళిగా మారిపోయాను, సహకారానికి దూరం అయిపోయాను అని ఒకవేళ నువ్వు అంటున్నావేమో, ఆ భర్త గురించి నీకు మరి నిలబడినటువంటి భర్త గురించి దేవుడు ఎంత గొప్పగా చెప్పాడో నువ్వెలా చేయాలో మరి చెప్తున్నాడు. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము బాగా చూద్దాం. మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీ భర్త మీద నిందలేయటం కాదు, డైరెక్ట్ గా దేవుడు అడుగుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. నువ్వు నిందలో భర్తల మీద వెయిటింగ్ కాదు, నీ భర్త మారకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఏంటంటే మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వల్ల రాబట్టవచ్చును. ఇక్కడ మీరు బాగా గమనించాలి. మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన అనంచండి. ఎందువలన? లోబడటం వలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, లోబడటం వల్ల పదాలు మీరు గమనించాలి. ఏమండి, నీ భర్త మంచివాడు కాదు, కాకపోయినా నువ్వు మంచిగా ఉండాలి. అది కండిషన్, దేవుడు చెప్పినటువంటి కండిషను. మంచిగా ఉండాలి. భయముతో కూడిన నీ ప్రవర్తన చూసి మారిపోతాడంట. భయముతో చూసిన నీ ప్రవర్తన చూసి మారిపోతాడని చక్కగా చెప్పింది బైబిల్. చక్కగా ఎందుకు పోరుగా మారిపోయావు, ఎందుకు నువ్వు గయ్యాళిగా మారిపోయావు అని రేపు నిన్ను డైరెక్ట్గా నేను ప్రశ్న వేస్తే దేవుడు క్రైస్తవ స్త్రీలని, ఇదిగో నీ భర్త నా భర్త వల్లనే నా బతుకిట్లా అయిపోయిందని ఒకవేళ నువ్వు అని అంటే, నీ భర్తను నువ్వు మార్చుకోవటానికి నడవడిక, ప్రవర్తన, భయముతో కూడిన నీ ప్రవర్తన బట్టి మార్చేయచ్చంట. వాక్యము లేకుండానే, చూసారా, పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టొచ్చంట. దేవుళ్ళకి రాబట్టొచ్చంట, దేవుళ్ళని నిలబెట్టొచ్చంట అని చక్కగా చెప్పండి బైబిల్. తిమోతి గారిని కూడా ఒకటి మాట అడుగుదాం. తిమోతి గారికి రాసినటువంటి పత్రిక, తిమోతి గారు ఏం చెప్తున్నారు చూద్దాం. తిమోతి గారికి రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి. మొదటి తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అన్నది. చూసారండి, ఎలా ఉండాలంటే స్త్రీలు అణుకువగలిగి అని పదం వచ్చింది మనకి ఇక్కడికి. అణుకువగలిగి. పేతురు గారు ఏం మాట్లాడాడు అక్కడ? పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలంట, భయముతో కూడినటువంటి పవిత్ర ప్రవర్తన ఉండాలని పేతురు గారు చెప్తున్నాడు. తిమోతి గారేమో అణుకువ కలిగి ఉండాలంట. పురుషుని మీద అధికారం చేయటానికి ఆమెకు సెలవు ఇవ్వలేదంట. మీరు బాగా గమనించాలి. పురుషుడి మీద అధికారం చేయడానికి నేను సెలవు ఇవ్వలేదు, అణుకువ కలిగి ఉండాలని చక్కగా చెప్తాను. చూడండి, ఎప్పుడైతే పురుషుడిని తన చెప్పు చేతల్లో పెట్టుకుంటుందో ఆ ఇల్లాలు ఆ ఇంటికి దీపం కాదు శాపం అని బైబిల్ చెప్తాను చక్కగా. ఏం చేయాలంట కదండి? అణుకువ కలిగి ఉండాలి. అధికారం చెలాయించాలని ఎప్పుడు పురుషుడి పైన ఉండకూడదని బైబిల్ చక్కగా తిమోతి గారు చెప్తున్నాడు. మరి తీతు గారు ఏం చెప్తున్నాడు? తీతు గారు కూడా ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. దీంట్లోనే తిమోతి గారిలోనే 12వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 12వ వచనం కూడా చూద్దాం. మొదటి తిమోతి 2:9 చూసాం కదా, 12 కూడా చూద్దాం. చూడండి, స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. పెత్తనం చేస్తానంటే కుదరదు పురుషుడి పైన. బాగా గమనించాలి, ఎన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. చూసారు, ఈరోజు గయ్యాళిగా మారిపోవటానికి, ఈరోజు పోరుగా మారిపోవటానికి దేవుడు పెట్టినటువంటి శిష్టాన్ని దెబ్బతింటానికి కారణం ఏంటో తెలుసా? పవిత్ర ప్రవర్తనకు దూరం అయిపోయింది, భయముతో కూడినటువంటి సత్ప్రవర్తనకు దూరం అయిపోయింది, 2 అణుకువకు దూరం అయిపోయింది, ఇక అణుకువకు దూరం అయిపోయింది, అధికారానికి దగ్గర అయిపోయింది. చూసారండి, ఇక తీతు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం.
తీతు గారికి రాసినటువంటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము 5వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మధ్య పానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండేనందు. చూడండి, తీతు గారు కూడా ఏం చెప్తున్నాడు, తీతు గారికి కూడా పౌలు గారు లోబడి ఉండి అంటే యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. తిమోతి గారికి ఏం చెప్తున్నాడు పౌలు గారు, అణుకోగలిగి ఉండమంటున్నాడు. పేతురు గారు ఏం చెప్తున్నాడు, పవిత్ర ప్రవర్తన కలిగి ఉంటున్నాడు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఎప్పుడైతే దూరం అయిపోయారో ఆటోమేటిక్గా ఆ కుటుంబంలో పోరు మొదలవుతుంది. ఆటోమేటిక్గా ఆ కుటుంబంలో గయ్యాళతనం అనేది ఆ కుటుంబంలో ఇంకెక్కువైపోతుంది. స్త్రీ ద్వారా సహకారిగా ఉండాల్సినటువంటి భార్య, అణుకువగా ఉండాల్సినటువంటి భార్య, పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాల్సినటువంటి భార్య, లోబడాల్సినటువంటి భార్య కాస్త గయ్యాళిగా మారిపోవటానికి కారణము దేవుని ఆజ్ఞలను చదవకపోవటం వల్ల, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టడం వల్ల. ఇకపోతే మరి ఎఫ్ఎస్సీలకి మరి పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘానికి ఏమి రాస్తున్నాడు ఒకసారి చూద్దాం. పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘానికే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూద్దాం. 5వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ఎఫ్ఎస్సీ సంఘానికి రాస్తున్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఏమండి, నిజంగా ఒక పురుషుడిని ప్రభువుని ఈక్వల్ పోస్టులో కనిపిస్తుంది చూడండి అక్కడ. కనుక నువ్వు ప్రభువుకి ఏ రీతిగా భయపడుతున్నావో ప్రభువుకునకు వలె మీ సొంత పురుషులకు మీ స్వపురుషులకు సొంత పురుషులకు లోబడి ఉండుడి అందు. చూడండి, మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. లోబడి తత్వాన్ని కోల్పోయారు, ఈరోజు కోల్పోయారు. 24వ వచనం కూడా చూడండి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా, సంఘం మొత్తం అంటే క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ అన్నది. చూడండి, ప్రతి విషయములోనూ పురుషులకు లోబడవలెను. ఆజ్ఞ అండి, లోబడవలెను. ఏమండి, ఈ విషయాలు నీకు తెలియదు, నువ్వు నోరు మూసి కూర్చొని అంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఇది కాదు, దేవుడు ఏమంటున్నాడు, ప్రతి విషయములోనూ లోబడి ఉండాలి. అలా లోబడటం వలన, అలా లోబడి పవిత్ర ప్రవర్తనని నీ యొక్క భర్తను దేవుళ్ళలోనికి నడిపించవచ్చంట, రాబట్టుకోవచ్చంట. కనుక ప్రియమైన దేవుని వారులారా, ఎందుకు ఇన్నిసార్లు రాయించాడు ఈ మాట, లోబడి ఉండండి అని స్త్రీలు చెప్పి? నిజంగా దేవుడు గమనించాలి, స్త్రీలు చేసేటటువంటి తప్పు దేవుడు గమనించాడండి. ఏం గమనించాడు దేవుడు? లోబడే తత్వాన్ని కోల్పోయారు నా బిడ్డలు, నా కుమార్తెలు లోబడేటత్వాన్ని కోల్పోయారు. లోబడే తత్వం స్త్రీలో కరువు అయిపోయింది అన్నమాట. ఈరోజు కరువు అయిపోయింది. ఎప్పుడైతే పురుషుని మీద పెత్తనం స్త్రీకి అధికారం వచ్చేస్తుందో, ఏమండి, అజ్ఞానంగా నిజంగా ఇల్లు కూల్చుకుంటుందని మాత్రం మీరు మర్చిపోవద్దు. బాగా గమనించాలి. ఏమవుతుందండి లోబడకపోతే? ఏమవుతుందండి పవిత్ర ప్రవర్తన లేకపోతే? ఏమవుతుందండి అణుకుగా లేకపోతే? ఏమవుతుందండి మరి భయంతో కూడిన ప్రవర్తన లేకపోతే? ఏమవుతుందండి క్రీస్తుకు భయపడ్డట్టుగా నా భర్తకు భయపడకపోతే అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో. ఆయనకేం తెలియదులేండి అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో. కానీ అలా లోబడే తత్వాన్ని కరువైపోవటం వల్ల, లోబడే తత్వాన్ని బ్రేక్ చేయటం వల్ల ఏమవుతుందో మరి ఒకసారి గమనించాలి. ఏమవుతుందో ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి మరో మంచి మాట చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు ఓడబెరుకునను. చూడండి, ఏమవుతుందిలే నువ్వు అనుకోవచ్చేమో, తన చేతులతోనే తన ఇల్లు ఓడబెరుక్కుంటుందట. జ్ఞానవంతురాలు అయితే ఇల్లు కట్టుకుంటుంది. ఎలా కట్టుకుంటుంది?
బాగా గమనించాలి. సహకరించవలసినటువంటి స్త్రీ కాస్త లోబడే గుణాన్ని కోల్పోయింది కాబట్టి తన ఇల్లు తానే పాడు చేసుకుంటుంది. చూసారండి, సహకరించాల్సినటువంటి వర్క్ ఉందని, ఆ సహకరించాల్సినటువంటి నేను కాస్త ఇలా కోల్పోయాను అన్నది నీకు అర్థమైతే, నువ్వే పాడు చేసుకుంటున్నావు అని నీకు అర్థమైతే దేవుళ్ళు నిలబడటానికి మంచి అవకాశంగా ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఎలా? లోబడి కట్టుకుంటుంది. మూఢురాలు తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. ఏం చేసి? లోబడినటువంటి స్త్రీ ఏమో జ్ఞానవంతురాలు అవుతుంది, ఇల్లు కట్టుకుంటుంది. లోబడినటువంటి స్త్రీ మూఢురాలు అవుతుంది, ఇల్లు ఊడబెరుక్కుంటుంది. ఇల్లు అని అంటే కనిపించే ఈ 4 రోళ్లతోనో ఇటుకలతోనో వీటితోనో కట్టుకునే ఇల్లు కాదు. ఇల్లు అని అంటే మరి భార్య, భర్త, బిడ్డలు వీళ్ళందరినీ ఇంటితో పోలుస్తారు, కుటుంబాన్ని పోలుస్తాడనమాట. కనుక ప్రియమైన దేవుని వారలారా, లోబడే తత్వాన్ని కోల్పోయినటువంటి స్త్రీలందరికీ దేవుడు హెచ్చరిక ఏంటంటే, తిరిగి మళ్ళీ నీ ఇంటిని కట్టుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఎంతగా బాధపడుతున్నట్టుగా రిపీట్ చేసి మరి ప్రతి సంఘానికి లేఖ రాసి మరి గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, గమనించాలి. ఇక తిమోతి గారికి రాసినటువంటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు 5వ అధ్యాయము 13-14 వచనాలు కూడా చూడండి. 5వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకు రాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదురుబోతులను పరుల జోలికి పోవు వారు నగుటకును నేర్చుకొందురు. ఏం చేస్తున్నారంటే పైగా ఇంటింటికి తిరుగుతూ వదరుబోతు మాటలు మాట్లాడుచు, అబద్ధాలు ఆడుతూ, ఆడరాని మాటలు మాట్లాడుచు, పరుల జోలికి పోవచ్చు, వేస్ట్ మాటలు నేర్చుకుంటున్నారంటే చూసారండి. నేర్చుకొందురు పరుల జోలికి పోవారు నగుటకును నేర్చుకొందురు. ఏమి నేర్చుకోమని చెప్పాడండి ద్వితీయోపదేశకాండం 4లో తల్లిదండ్రులకి? ఆ తల్లిదండ్రుల్లో తల్లి స్త్రీ కాదా అండి? మొదట నా ఆజ్ఞలను నేర్చుకోవాలి, నేర్చుకున్నటువంటి యొక్క ఆజ్ఞలను నీవు నీ పిల్లలకు నేర్పించాలని అని బైబిల్ చెప్తుంటే, నేర్చుకోవాల్సినటువంటి స్త్రీ కాస్త నేర్చుకోవాల్సినటువంటి ఈ సహోదరి కాస్త ఏమి నేర్చుకుంటుంది? వదరబోతు మాటలు నేర్చుకుంటుంది, ఆడరాని మాటలు నేర్చుకుంటుంది, బద్ధకరాండ్రంగా తయారవుతుంది, ఇంటింటా తిరుగుతుంది, పరుల జోలికి పోతుంది. చూసానండి, ఇవి నేర్చుకుంటుంది. ఎందుకండి? ఇవి నేర్చుకోవటం వల్ల లోబడే గుణాన్ని కోల్పోయింది, అణుకు అనే కోల్పోయింది, భర్త మీద చలామణి పెత్తనాలు, అధికారాలు ఎక్కువైపోయింది. చివరికి నీ ఇంటిని నువ్వే పాడు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరి వివాహం చేసుకుని మరి ఇప్పుడు మరి ఏం చేయాలి? ఇవన్నిటిని వదిలేసి మరి ఏం చేయాలి? 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని, ఎంత చక్కటి బాగుంది చూడండి, వివాహము చేసుకొని పిల్లలను కని. నేను పిల్లలను కనానంటే కుదరదు, నువ్వు పిల్లలను కనాలి. పిల్లలను కని గృహ పరిపాలన జరిగించాలని చెప్తుంది. చూడండి బైబిల్ అండి. గృహ పరిపాలన జరిగించచ్చు, నిందించుటకును విరోధికి అవకాశం ఇయ్యకుండా వలనని కోరుచున్నాను. సంఘానికి దేవుడు కోరుచున్నాడు, లేక పరిశుద్ధాత్మ ప్రేరణతో కోరుచున్నాడు. ఏం చేయాలంట? వివాహం చేసుకో, చక్కగా పిల్లలను కను, గృహ పరిపాలన జరిగించు. భర్త అరిచాడనో, కొట్టాడనో, తిట్టాడనో నిజంగా నువ్వు ఇప్పుడు పుట్టింటికి వెళ్తానికి వీల్లేదు. పరిపాలన జరిగించాలి. పరిపాలన అంటే ఏముంటాయి తెలుసా? కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిజంగా ఎంతో ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా నువ్వు ఆ ఓర్పుతో, ఓపికతో అణుకోగలిగి దేవునికి లోబడి, క్రీస్తుకు లోబడి, పవిత్ర ప్రవర్తన కలిగి మరి నీ యొక్క గృహాన్ని కట్టుకోవాలి, కానీ నీ కొంపను కూల్చుకోకూడదు. అది బైబిల్ చెప్తున్నటువంటి వివరణ. కాబట్టి ఈ విధంగా చేయకపోతే నువ్వు ఏమి లెక్క చెబుతావు? రేపు ఏమి లెక్క చెబుతావు? ఇన్ని వచనాలు నేర్చుకున్నటువంటి నీవు ఇక నుంచి అయినా కూడా మరి దేవుడు చెప్పినటువంటి విధానాన్ని నువ్వు గమనించగలిగితే, బాగా గమనించాలి. ప్రపంచంలోనే వీరికి మించినటువంటి భార్యాభర్తలు ఆదర్శ దంపతులు లేరండి. నిజంగా ఒక మంచి కుటుంబాన్ని మనం గమనిస్తే, యేసు ప్రభుల వారు ఈయనకు పెళ్ళి ఎప్పుడైందని అనుకుంటున్నారంటారా? ఎప్పుడైపోయింది అనుకుంటున్నారంటారా? బాగా గమనించాలి. నిజంగా కుటుంబం అనేది ఒక గొప్పగా ఉన్నతమైనటువంటి ఒక భార్య పరిస్థితిలో నిజంగా ఎలా ఉందో ఒకసారి మనం గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే 25 నుంచి 25 చూడండి.
25 ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం ఒకసారి. ప్రపంచంలోని వీరిని మించిన భార్యాభర్తలు ఆదర సంపద లేదు. ఎవరంటారా? యేసుక్రీస్తుల వారే. ఈయనకి పెళ్ళి ఎప్పుడైందని అంటారా? ఒక్కసారి చూడండి 5:25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును మీ భార్యలను ప్రేమించుడి. 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఏమండి? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘము అనగా స్త్రీ. సంఘం అంటే ఎవరు? స్త్రీ. ఆ సంఘం కొరకు తాను ఏం చేశాడంట? ప్రాణం ఇచ్చి రక్షించుకున్నాడు. ఆ సంఘాన్ని ఎలా రక్షించుకున్నాడు? ప్రాణం ఇచ్చి రక్షించుకున్నాడు. భర్త అయిన యేసుక్రీస్తు సంఘం అనే భార్య బలహీనత ఎరిగి, బాగా గమనించాలి, భర్త అయిన యేసుక్రీస్తు సంఘం అనే భార్య బలహీనతను ఎరిగి కళంకమైనదని ముడత అయినదని మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను నిలవబెట్టుకొనవలెను. వాక్యం అనే ఉదక స్థానముతో ప్రాణం పెట్టి మరి కాపాడుకున్నాడు. చూడండి, నిజంగా ఎలాంటి భర్త అండి, ఎలాంటి భర్త. కనుక క్రైస్తవ భర్తలకు వాక్యం వచ్చా? ఒక్కసారి మీరు గమనించండి. క్రైస్తవ భర్తలకు వాక్యం వచ్చంటారు, మీరు గమనించండి. ఏమండి, నువ్వు తప్పు చేసావు అంటే ఏమండి భార్యతో పోరు వస్తుందని నువ్వు గమనించాలి. భర్త తప్పు చేస్తే వచ్చేది ఇమీడియట్గా భార్యతో పోరే. కనుక ప్రేమైన దేవుని వారలారా, భార్య బలహీనమైనది అని ఎరిగి వాక్యంతో సరి చేసుకోవాలి భర్తలు. ఇప్పుడు ఎందుకంటే యేసు ప్రభుల వారు కూడా అలాగే సరి చేస్తున్నాడు సంఘాన్ని. సంఘం అనే స్త్రీని ఉదక స్థానంతో సరి చేస్తున్నాడు. వాక్యం అనే ఉదక స్థానంతో ఎలా సరిచేస్తున్నాడో భార్య దేవునిలో లేకపోతే భర్త దేవునిలోనికి నడిపించడానికి వాక్యంతో సరిచేయాలి. అలాగే భర్త దేవునిలో లేకపోతే భార్య మరి భర్తను నిలబెట్టుకొని మరి వాక్యంతో సరిచేయాలి. ఇద్దరూ కలిసి పిల్లల్ని దేవునిలో పెంచడానికి సరిచేసుకోవాలి. అప్పుడే అది కుటుంబం అని అంటారు. అప్పుడే ఆ యొక్క జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అదే జ్ఞానము లేనటువంటి స్త్రీ గయ్యాళిగా లోబడే తత్వాన్ని కోల్పోయి, అణుకువను కోల్పోయి, పవిత్రతను కోల్పోయి, భయముతో కూడిన ప్రవర్తన కోల్పోయి కుటుంబాన్ని తనకు తానే నాశనం చేసుకుంటుంది. ఇదిగో ఇంటిని ఓడబెరుక్కుంటుంది. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు ఎంత మంచిగా మనకి వివరణిస్తున్నాడో మీరు బాగా గమనించాలి. కుటుంబంలో ప్రార్థనలో ఈరోజు కుటుంబంలో ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. కుటుంబ పక్షాన ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. కుటుంబంలో భర్త దేవునిలో నడవాలి. పిల్లలకు దేవునిలో నడిపించుకోవాలి. ఇవన్నీ చేయకోకుండా ఉంటే అది కుటుంబం అని అనిపించుకోదు ప్రేమైన దేవుని వారలారా. కనుక జ్ఞానం కలిగినటువంటి ఆ స్త్రీ రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట దోషిగా కుటుంబం మొత్తము నిలబడే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయాలు ఇప్పటి వరకు విన్నటువంటి దాన్ని బట్టి దేవుడు సహకారిగా ఉండాల్సినటువంటి భార్య కాస్త మరి గయ్యాళిగా మారిపోయింది. సహకారిగా ఉండాల్సినటువంటి భార్య కాస్త పోరుగా మారిపోయింది. అయ్యో ఇలా మారిపోయిందని దేవుడు ఎంతగానో విలవిల్లాడుతూ, ఎంతగానో బాధపడుతూ, ఎన్నో గ్రంథాలు, ఎన్నో పత్రికలన్నీ మనం గమనించగలిగితే రేపు నువ్వు కన్ను మూసిన తర్వాత ఫస్ట్ అడిగేది నువ్వేం చేస్తున్నావు, నీ పవిత్ర ప్రవర్తన ఏమైంది, నీ యొక్క అణుకువ ఏమైపోయింది, నీ యొక్క లోబడే గుణం ఏమైపోయింది అని దేవుడు రేపు నిలదీస్తే రేపు ఏమవుతావు ఒక్కసారి నువ్వు గమనించాలి మరి ప్రియమైన దేవుని వారలారా. కనుక మరి ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి మనం గమనించగలిగితే మరి బైబిల్లో చివరికి ఒక మాట కూడా చూద్దాం. మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా మరి ఒకసారి మరి శారము గారి గురించి ఒక మంచి మాట ఉంటుందండి. ఎక్కడండి? 11వ అధ్యాయము 'నిజంగా శారా మరి అబ్రహాముకు లోబడినని ఉంటుంది.
చూస్తారండి ఒకసారి, క్షమించండి, పేతురు గారు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి, 4 నుంచి చూడండి. సాధువైనటియు మృదువైనటియైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవునికి దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత ఎవరండి ఆ స్వపురుషులకు లోబడి ఉండుట చేత పరిశుద్ధ స్త్రీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో తమను తాము అలంకరించుకుందంట. 6వ వచనం, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చూసారండి, విశ్వాసులకు తండ్రి నిజంగా అబ్రహాం గారు అయితే మరి ఆ తల్లి కూడా మనకు కనిపిస్తుంది. దేనికి ఏమండి? లోబడుటలో ఎంత గొప్పగా ఉందో మీరు బాగా గమనించాలి. కనుక ఏ భయం మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలవుదురు. ఆమెకి ఇప్పుడు శారమ్మకు పిల్లలు అవ్వాలంటే స్త్రీలందరూ చేయాల్సింది ఒకటే. ఇదిగో శారమ్మ ఏ రీతిగా యజమానుడైన విశ్వాసులకు తండ్రి అయినట్టు అబ్రహాము గారికి ఏ రీతిగా లోబడి తన యొక్క జీవితాన్ని ఎలా ముగించుకుని ముందుకు వెళ్ళిపోయిందో, ఈరోజు మరి విశ్వాసుల యొక్క గుంపులో సమూహంలో తన పేరు ఎలా రాయబడిందో, పేతురు గారి ద్వారా మరి ఎలా ఈ యొక్క పేరు రాయబడిందో, మరి కనుక ప్రియమైన దేవుని వారలారా, శారమ్మ లాంటి లోబడే తత్వము ప్రతి స్త్రీకి, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్న ప్రతి స్త్రీకి ఆ లోబడటం వల్ల తన కుటుంబాన్ని కట్టుకుంది. ఎలా కట్టుకోగలిగిందంటే 3 తరాల పెంపకంలో తన కుటుంబాన్ని కట్టుకునేటటువంటి మరి మంచి అవకాశం నిజంగా ఆ యొక్క పరిస్థితులు ఆ యొక్క శారమ్మ గారు పొందుకుంది. ప్రియమైన దేవుని వారలారా, కనుక ప్రియమైన దేవుని కుటుంబమా జాగ్రత్త. క్రీస్తు న్యాయపేదం ఎదుట దోషిగా కుటుంబంతో అందరూ నిలబడుకోకుండా తప్పించుకోవాలి అని అంటే నీవు, నీ కుటుంబాలు, స్త్రీలందరూ దేవునికి లోబడండి. ఆలోచించండి. మీ స్వపురుషులకు లోబడండి. పురుషుడు దేవునిలో కుటుంబాన్ని నడిపించటమే ఇల్లు కట్టుకోవటం. దీనికి స్త్రీ సహకరించాలి. అలా కుటుంబం మొత్తము దేవునిలో చక్కగా ఎదగగలిగితే రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట దోషిగా కాకుండా ధైర్యంగా నిలబడటానికి మంచి అవకాశం ఉంటుంది. ప్రేమైన దేవుని వారలారా, సహకరించకపోతే భర్త దేవునిలో ఉండాలి. భర్తకి సహకరిస్తూ భార్య సహకారంగా దేవుని పనిలో కొనసాగిస్తే కుటుంబం బాగుంటుంది. ఏమాత్రం సహకరించక, లోబడక, అణుకోలేక, పవిత్రమైన ప్రవర్తన కలిగి బ్రతకకపోతే కుటుంబం మొత్తము పాడేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమైన దేవుని వారలారా, అందరూ కలిసి దేవునికి లోబడదాం. అందరూ కలిసి, సంఘమంతా కలిసి క్రీస్తుకి లోబడదాం. ఇదిగో మరి పురుషుడికి భార్య లోబడాలి, భార్య భర్తలు ఇద్దరు కలిసి క్రీస్తుకి లోబడాలి. అందరూ కలిసి వాక్యానికి లోబడండి, కుటుంబాన్ని కట్టుకోండి, చక్కగా దేవునిలో ఎదగండి. ప్రియమైన దేవుని వారలారా, జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు కుటుంబాన్ని కట్టుకుంటారు. జ్ఞానము లేనటువంటి స్త్రీలు కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ వాక్యముతో కుటుంబాన్ని జాగ్రత్తగా నిలవబెట్టుకుంటుంది. అదే వాక్యముతో రేపు మరణించిన తర్వాత ఆత్మను రక్షించుకునేటటువంటి శక్తి గల వాక్యం ఎంత శక్తి గలదో మనం కూడా నేడున్నటువంటి కుటుంబాలు జాగ్రత్తగా ఎదగాలని కోరుకుంటూ, ఆశిస్తూ ఈ యొక్క మాటలను మీ యొక్క హృదయంలో పదిలుపరుచుకోవాలని, అపవాది ఎత్తుకొని పోకోకుండా ఇప్పటి వరకు ఉన్న పత్రికలన్నిటిని మనం ధ్యానించగలిగితే స్త్రీ యొక్క జననం జరిగింది ఒక విధానంలో, మరి యొక్క బ్రతుకు ఒక విధంగా ఉంది. సరిచేయటానికి ఒక తండ్రిగా ఇన్ని వచనాలను దేవుడు చూయించి సరిచేస్తున్నటువంటి విధానాన్ని ఎవరు పోగొట్టుకోకుండా, అశ్రద్ధ చేయకోకుండా దేవుని మాటలుగా మీరు అందరు తీసుకోగలిగితే మీరు, మీ కుటుంబాలు దేవుని దగ్గరికి చేరుకుంటారు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇంత మంచి మాటలను నాయన మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అందరి స్త్రీలకు నాయన ఎవరినైతే మీరు నిర్మించుకున్నారో, ఏ విధంగా అయితే నిర్మించుకున్నారో, నిర్మించిన విధానాన్ని గుర్తు చేశారు. ఆ విధానంలో నాయన మరి పోరుగా గయ్యాళిగా మారిపోయి నాయన
మీ కుమారుడికి భారీగా ఉండాల్సినటువంటి బిడ్డలు నాయన ఎంతో దూరం అయిపోయి తండ్రి కుటుంబాన్ని పాడు చేసుకునే స్థితికి దిగజారిపోయారు తండ్రి. కుటుంబాన్ని సరిచేయటానికి తండ్రి నాయన ఏ కుటుంబం అయితే నాయన మరి మీ వల్ల బ్రతుకుతుందో చెల్లిస్తుందో తండ్రి, ఆ కుటుంబమే నాయన చిన్నాభిన్నం అయిపోతుంటే నాయన మీరు చూసి తట్టుకోలేక మీ ప్రియకుమారుని ఈ లోకానికి నాయన పంపించి తండ్రి, కుటుంబం అంటే ఏంటో నాయన సరిచేయటానికి వచ్చినటువంటి మీ ప్రియకుమారుని జాగ్రత్తగా హత్తుకుని బ్రతికి ఈ యొక్క ఆజ్ఞలన్నీ పాటించేటటువంటి మహాకృపను కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని, ఏ కుటుంబాలు అయితే ఈ యొక్క మాటలను హృదయపూర్వకంగా స్వీకరించారు ఆ బిడ్డలందరి కుటుంబాలను ప్రభా జాగ్రత్తగా మీ యొక్క ప్రియకుమారుని రాకడ కొరకు ఎదురు చూసేటటువంటి సిద్ధపాటు కలిగినటువంటి ఒక మంచి కుటుంబాలుగా అందరినీ లేవనెత్తమని తయారు చేయమని నేర్చుకోనమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.